భారతదేశంలో గతంలో సినిమా అంటే వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక సందేశాత్మకంగా ఉండే సినిమాలు చూసేవారు. కుటుంబ సమేతంగా చూసేవారు. ఆ సంస్కృతికి చర్మగీతం పాడి ఇప్పుడు కేవలం ధనార్జనే లక్ష్యంగా సినిమాలు నిర్మిస్తున్నారు. దానికి విభిన్నంగా కాశ్మీర్లో జరిగిన వాస్తవ సంఘటనలు దాన్ని ఒక చలనచిత్ర సినిమా రూపంలో కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా నిర్మించారు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, ముఖ్యంగా యువతులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మోసాలను కేరళ ఫైల్స్ అని ఒక చలనచిత్రం నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా ఎవ్వరు ఊహించని రీతిలో ఎలాంటి పబ్లిసిటీ కూడా లేకుండా సినిమా చూసిన వాడే పబ్లిసిటీ. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఈ రోజున 200 కోట్ల 250 కోట్లతో చిత్రం నిర్మిస్తే 25 కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు పెడుతున్నారు. అలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ సూపర్ డూపర్ హిట్ అయింది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు అధికంగా కలెక్షన్స్ వచ్చాయి. అదేవిధంగా త్వరలో తెలుగు ప్రజలను అలరించటానికి ఒక ఫైల్స్, దాని పేరు రాజధాని ఫైల్స్. ఇది కూడా అమరావతి రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళా రైతుల యొక్క హృదయ ఘోషను ప్రతిబింబించే విధంగా వాస్తవ సంఘటనల ఆధారంగా ఏ రాజకీయ పార్టీని దీంట్లో లాగకుండా, ఈ ముగ్గులోకి రాకుండా, దీంట్లో ఏ రాజకీయ నాయకుడిని దీంట్లో ప్రముఖంగా చూపించుకోకుండా కేవలం అమరావతి రైతుల ఉద్యమం, రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణ, దీన్ని తెరకెక్కించారు. ఇది ఫిబ్రవరి 5 మంగళవారం నాడు ఈ ట్రైలర్ విడుదల చేస్తే ఆ ట్రైలర్ని టీజర్ అంటారు. ఆ టీజర్ రిలీజ్ చేసిన 24 గంటల్లో 1 కోటి మంది యూట్యూబ్లో చూడటం జరిగింది. ఈ ట్రైలరు టీజర్ యొక్క నిడివి 2.5 నిమిషాలు. ఇదొక చరిత్ర. ఈ చలనచిత్రాన్ని శ్రీమతి బిందు సమర్పణలో తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకంలో భాను దర్శకత్వంలో కంఠమనేని రవిశంకర్ ఈయన నిర్మించాడు. దీనికి ఎడిటరు కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, గేయ రచిత సుద్దాల అశోక్ తేజ. అంటే నైపుణ్యము కలిగిన సాంకేతిక నిపుణులను దీంట్లో వినియోగించడం జరిగింది. దీంట్లో కొన్ని డైలాగులు హృదయాన్ని కలిచివేస్తాయి, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ఒక డైలాగ్ అయితే ఏ విధంగా దాంట్లో సినిమాలో పెట్టారంటే, కష్టపడమంటే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా, వాడికి సుఖం నేర్పాలి, పడుకోబెట్టాలి, ప్రజలు మనల్ని చేయి చాచి అడుక్కునేలా చేయాలి. అంటే ప్రజల గురించి ఎంత నీచంగా ఆ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడనే విధంగా ప్రతిబింబించే విధంగా డైలాగులను
సూటిగా హృదయానికి అత్తుకునేలా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా మరొక డైలాగు, 140 కోట్ల మందికి దేశానికి ఒక రాజధాని ఉంటే 6 కోట్ల మంది ఉండే రాష్ట్రానికి 4 రాజధానులు అవసరమా అనేది కూడా ప్రజలకు కనువిప్పు కలిగే విధంగా ఉంది. ఇక న్యాయస్థానం నుంచి దేవస్థానము అనే పాదయాత్ర, ఆనాడు జరిగిన సంఘటనలు, మహిళా రైతులు ఏ విధంగా వాళ్ళ యొక్క త్యాగాలను చక్కగా చిత్రీకరించారు. ఇక దీంట్లో కొన్ని డైలాగులు మాత్రం ప్రజల్లో చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలబడిపోతాయి. ఒకే ఒక్కడి అహం, వేల మంది రైతుల కన్నీరు, కోట్ల కుటుంబాల భవిష్యత్తు బుగ్గిపాలు, రాజధాని లేని రాష్ట్రం అంటూ సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా, సెన్సార్లో కానీ సినిమా ఆడటానికి ఇబ్బందులు లేకుండా ఈ సినిమాలో చూపించిన రాష్ట్రం పేరుగా కొన్ని పేర్లు మార్చారు. దాని పేరు అరుణప్రదేశ్ అని పెట్టారు. అరుణప్రదేశ్ అయినా సినిమా చూసేవాడికి అర్థమైపోతుంది. ఇక అమరావతి అని పెట్టకుండా దాన్ని ఐరావతి అని పెట్టారు. ఈ విధంగా కల్పితమైన రాష్ట్రము, కల్పితమైన రాజధాని పేర్లున్నాయి కనుక సెన్సార్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్మాత, దర్శకుడు కూడా జాగ్రత్త పడ్డాడు. ఇక దీంట్లో హీరోలు, హీరోయిన్లు మొత్తం ఎవరంటే అందరూ కూడా రాజధాని రైతులే. ఇక మరొక అంశం, బాగా జనంలో నానుడిగా వెళ్ళబోయే అంశం, పరదాల చాటున ముఖ్యమంత్రి. రైతులు అమరావతి అన్ని గ్రామాలలో ధర్నాలు, నిరసన దీక్షలు చేస్తుంటే రోడ్డు పొడుగున కుడిపక్క ఎడంపక్క పరదాలు కట్టుకుని, పరదాల మధ్యలో రైతులకు కనబడకుండా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి సెక్రటేరియట్కి వెళ్తున్నాడనే దాన్ని చూపించటం. కనుక పరదాల చాటు ముఖ్యమంత్రి అనేది ఈ డైలాగు, ఇది బిరుదు కూడా బాగా సూపర్ హిట్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే మనం క్యాసినో అంటే గోవాకి వెళ్ళాలి, అవసరం లేదు. ఈ సినిమాలు చూపించారు, అవసరం లేదు, గోవా అవసరం లేదు, గుడివాడ చాలు. గుడివాడలో ఆనాటి మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా క్యాసినో నిర్వహణ, క్యాబెరా డ్యాన్సులు, కోడి పందాలు, గుండాట, అన్ని రకాల అక్రమ కార్యకలాపాలు. మరి సినిమా అంటే పాటలు ఉండాలి, డ్యాన్సులు ఉండాలి కదా. కనుక గుడివాడ ఆ సీన్లో, ఆ క్యాబరా సీన్లు, ఆ డ్యాన్సులు మరి ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి. అలాగే గొడ్డలనగానే తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశంలో ఉండే తెలుగు వారందరూ కూడా గొడ్డలి, బాబాయి, ఇవి రెండు కూడా, బాబాయి, గొడ్డలి. బాబాయికి గొడ్డలిపోటు అనే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇక దీని గురించి వివరణ అవసరం లేదు. బాబాయ్ అంటే చాలు, గొడ్డలంటే చాలు, అందరికీ, పిల్లలకి, పెద్దవారికి అందరికీ అర్థమయ్యేది. ఈ రాజధానిని 3 ముక్కలు చేసి ఎన్నికల ముందు అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి కపట ప్రేమ చూపించి ఓట్లు దండుకుని తదుపరి గద్దెనెక్కిన తరువాత 3 రాజధానుల నాటకం ఏ విధంగా నడిపించింది,
ప్రాంతాల మధ్య ఏ విధంగా ద్వేషాన్ని రెచ్చగొట్టింది, ఈ అంశాలు చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఇక మహిళలు ఒక డైలాగ్ చెప్తారు, మనకేం పోయింది లేదు, ఇప్పటికైనా మన భూములను మనం దున్నుకోగలం, దున్నుకుని సాగు చేసుకుంటాం. మనము త్యాగంతో రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని కోసం మనం త్యాగం చేసి భూములిస్తే మనల్ని రోడ్డు మీద వేసి అవమానాలకు గురి చేస్తున్నారు అని చెప్పి ఈ డైలాగ్ కూడా ప్రజలను ఆకట్టుకునే అంశం. ఈ సినిమాలో అసెంబ్లీలో రాజధానిపై చర్చ ప్రారంభంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్రలో ఉండే ఒక నాయకుడు, అమరావతిలో రాజధాని నిర్మించండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం అని ప్రతిపక్ష నాయకుడిగా మద్దతు తెలిపి ఎన్నికలలో ముందు ప్రజలను మభ్యపెట్టి అమరావతి రాజధాని అని చెప్పి నమ్మబలికి గద్దెనెక్కిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు అనేదాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టుగా దీంట్లో చిత్రీకరించడం జరిగింది. ఇది జగన్కి ఒక రిటర్న్ గిఫ్ట్ అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా చూసి చాలా బాగుంది, ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం, ఇది 5 ఫిబ్రవరిన ట్రైలర్ విడుదలైతే 1 కోటి మంది ఇప్పటికి 24 గంటల్లో చూశారు. ఇది చిత్రము ఫిబ్రవరి 15న విడుదలవుతూ ఉంది. ఎప్పుడా ఫిబ్రవరి 15 ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వాళ్ళు రాజధాని రైతులకు మద్దతుగా రైతు కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి కాదు 10 సార్లు చూద్దాం. ఇలాంటి చిత్రాలు, ప్రజలను చైతన్యపరిచే చిత్రాలు, వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రీకరించే చలనచిత్రాలను ప్రోత్సహించడానికి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, యువకులు, ఉద్యోగస్తులు, మేధావులు, విజ్ఞులందరూ కూడా కంకణబద్దులైనారు. ఇక ముగింపు సందేశంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మోసగించాడు అనే సందేశంతో చిత్రం చాలా బ్రహ్మాండంగా నిర్మించటం అనేది ఒక విశేషం. ఈ రాజధాని ఫైల్స్ ప్రతి ఒక్కరూ, పిల్లలు పెద్దలు అందరూ కూడా కుటుంబ సమేతముగా చూసి, ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల కాబోతా ఉంది. దీని యొక్క ప్రభావము 5 జిల్లాలపై పడబోతా ఉంది. ఈ 5 జిల్లాల్లో ఈ రాజధాని ఫైల్స్ ఈ చిత్రం యొక్క ప్రభావం, అక్కడ కులాలు లేదు, మతాలు లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, ముస్లింలు లేరు. ఈ 5 జిల్లాల వారు ముక్తకంఠంగా వాళ్ళ విధానం, వాళ్ళ నినాదం, వాళ్ళ కోరిక, వాళ్ళ ఎజెండా, వాళ్ళ పార్టీ సర్వము ఒక్కటే, అమరావతి రాజధాని మాకు కావాలి. అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్న పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఒక్క వైఎస్ఆర్సీపీ మినహాయించి చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాజధాని కోరుకుంటుంది. కనుక ఈ 5 జిల్లాలు ఎవరు? ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు. ఈ 5 జిల్లాలలో బలమైన సెంటిమెంట్
అమరావతి రాజధాని సెంటిమెంటే. అక్కడ పార్టీలు కనపడవు, అభ్యర్థులు కనపడరు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో చదివేవాళ్ళు కూడా లేరు. కావాలి కావాలి రాజధాని అమరావతి, జై అమరావతి అనే నినాదం ఈ 5 జిల్లాలలోనే కాక రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా, అక్కడ రాష్ట్రమంతా కూడా మార్మోగి ఏ పార్టీలైతే అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నాయో ఆ పార్టీకే మా ఓటు అంటున్నారు. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో ఉండే 17 నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో ఉండే 12 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే 15 నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19 నియోజకవర్గాలు, మొత్తం కలిపి 79 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఈ రాజధానిని వ్యతిరేకించే పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 కానీ 3 కానీ సీట్లు రావటమే కనా కష్టం. 79లో 75 సీట్ల వరకు అమరావతి రాజధానిని కోరుకునే ప్రజల యొక్క మద్దతుతో, ఓటర్ల మద్దతుతో ఘన విజయం సాధించి అమరావతి రాజధాని మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుని ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణం చెయ్యాలని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చెయ్యాలని కేవలం 5 జిల్లాల ప్రజలే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు, 13 జిల్లాల, ఉమ్మడి జిల్లాల ప్రజలందరూ ఇక మేము భరించలేము ఈ గుంతల రోడ్డు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్కే గుంతల రోడ్డు. మనిషికి 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమం. ఒక అభివృద్ధి అనే సంక్షేమం కన్ను పోయింది, గుడ్డిదైపోయింది. ఒంటి కన్ను ప్రభుత్వాలు మాకొద్దు, సమతుల్యత పాటించాలి, 50% అభివృద్ధి, 50% సంక్షేమం అని అన్ని వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ముక్త కంఠంతో జై అమరావతి అనే సమయంలో రాజధాని ఫైల్స్ ఇవి సూపర్ డూపర్ హిట్. ఏ విధంగా కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ విజయ ఢంకా, విజయ భేరి మోగించిందో, ఇది కేవలం భారతదేశంలోనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలుగువారు నివసించే నగరాలు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, నాగపూర్, పూనా ఇలాంటి నగరాలే కాక ప్రవాసాంధ్రులు నివసించే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, గల్ఫ్ దేశాలలో కూడా ఈ రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించి ఇన్ని రోజుల తర్వాత ఒక వాస్తవ సంఘటన ఆధారంగా సమాజ హితము కోరే సినిమా విడుదలవటం అనే దాన్ని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. తప్పక రాజధాని ఫైల్స్ చూడండి, మీకు వాస్తవ పరిస్థితులు కళ్ళకు అద్దం కట్టినలా తెలుస్తాయి.